హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో నేనైతే పుదీనా చట్నీ ఎలా చేసుకోబోతున్నారో చూపించబోతున్నాను. సో ఇదైతే నిల్వ ఉంటుందండి. దాదాపుగా 2 వారాల వరకు కూడా చెడిపోకుండా, చేయి తగలకుండా ఉంటే మాత్రం 2 వారాల వరకు ఉంటుంది. సో మనం వాడుకునే తీరును బట్టి ఎక్కువ రోజులైతే మనం దీన్ని అయితే ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు కూడా ఉంటుంది. సో నేను చెప్పే ప్రాసెస్లో కానీ చేస్తే మాత్రం ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలండి. సో నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని వేయించుకోవాలండి. కరివేపాకు ఎందుకంటే మామూలుగా పోపులో వేసుకుంటే తీసి పక్కన పెట్టేస్తాము తినేటప్పుడు. అదే ఇలా వేసుకుంటే మాత్రం కంటికి మంచిది కాబట్టి నేనైతే టేస్ట్కి పరంగా బాగుంటుంది, అలాగే కంటికి కూడా మంచిది కాబట్టి నేనైతే ఇలా యూజ్ చేస్తున్నాను. సో అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇందాక నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాని అందులో వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఒక కట్ట పుదీనా తీసుకున్నాను, నీట్గా శుభ్రంగా కడుక్కున్నాను అనమాట. ఆకులతో పాటు కాడలు కూడా వేసుకోవాలండి. పచ్చడి మనకి కలిసి వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. కాడలు వేస్ట్ అయిపోకుండా అందులో వేసేసుకోవడం మంచిదన్నమాట. తర్వాత ఇప్పుడైతే బాగా రోస్ట్ అవ్వనివ్వాలి. ఈ రోస్ట్ అయ్యే లోపల మనమైతే ఇందాక ఆరబెట్టుకున్నాం కదండి ఎండుమిరపకాయలు, ధనియాలు. సో అందులో కొద్దిగా వెల్లుల్లి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో దీని అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకొని దాని గుజ్జుని ఇందాక వేయించుకుంటున్నాం కదా ఆ పుదీనా ఆకుల్లో వేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పౌడర్లో ఈ పుదీనా ఆకులు కూడా వేసేసుకోవాలి. వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేయించుకోవాలన్నమాట. సో మినప్పప్పు అనేది వేస్తే మనం చట్నీని అన్నంలో నంచుకొని తినేటప్పుడు అవి పంట కింద పడి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే తెల్లగడ్డలు కూడా 4 రెబ్బలు వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి పోపుకి కాబట్టి. సో ఇది బాగా వేగనివ్వాలన్నమాట. దూరగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. సో బాగా వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నాం కదండి పుదీనా పచ్చడి, అది ఇందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఇందులో వేగనివ్వాలన్నమాట. సో పచ్చివాసన అనేది లేకుండా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి దాదాపు 2 వారాల వరకు ఉంటుందన్నమాట. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, ఇడ్లీల్లోకి కూడా బాగుంటుందండి. ఇంకా దోశల్లోకి వాటిల్లోకి అయితే బాగోదు, కానీ అన్నంలోకి మాత్రం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ ఎండుమిరపకాయలు వాడతాం కాబట్టి ఎక్కువ రోజులు కూడా ఉంటుందన్నమాట. ఇదైతే నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఆదివారం రోజు మా వారు ఎక్కువగా తీసుకొస్తారండి పుదీనా, అలాగే కొత్తిమీర. సో నేను అలాంటప్పుడు వేస్ట్ అవ్వకుండా కొంతవరకే మనం నాన్ వెజ్లో వేసుకోగలము, అంతా వేసుకోలేము కాబట్టి నేనైతే పుదీనా పచ్చడి ఇలా చేసి పక్కన పెట్టేస్తాను. సో దాదాపు 1 వీక్ వరకు కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, డ్యూటీకి వెళ్ళేటప్పుడు క్యారేజ్లో కూడా పెడుతుంటానమాట. ఒక్కోసారి నేను చేయలేనప్పుడు వంట ఇవి కొంచెం వేసి పంపిస్తే చాలు. దీంతో కొంచెం ఎగ్ ఆమ్లెట్ అలా వేసిస్తే అదే అడ్జస్ట్ అవుతారు ఆయన. సో ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.